దావీదు, నీవు కత్తియు ఈటయు బళ్ళెమును ధరించుకుని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేలు సైన్యములకు అధిపతిగు యెహోవా పేరిట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేటును. ఇజ్రాయేలులో దేవుడు నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులను భూ మృగములకును ఇట్టును. 1 సమూయేలు 17:45-46 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు జనవరి 24 ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనీస సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాల మన ప్రియులందరికీ కృపా క్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, శత్రువు ఎంతో భయానకం సృష్టించేట్టుగా మాట్లాడాడు దావీదుని. నువ్వు కర్ర పట్టుకుని వస్తున్నావు, నేను కుక్కన రా, ఈ దినమందు నిన్ను చంపి నీ మాంసాన్ని ఆకాశ పక్షులకు వీటికి ఆహారంగా ఇచ్చేస్తాను. రకరకాలుగా సవాలు విసిరాడు. వాడు భయంకరుడు, చాలా ఎత్తున్నవాడు, చాలా వయసు ఉన్నవాడు, చాలా ఎక్స్పర్ట్ ఉన్నవాడు. కానీ అభిషేకం ఉన్న దావీదు వాడి ఎత్తుని, వాడి బలాన్ని, వాడి ట్రాక్ రికార్డ్ని లెక్క చేయలేదు. ఎంత ధైర్యంగా, ఎంత విశ్వాసంతో అభిషేకించబడిన వాడు మాట్లాడుతున్నాడు చూడండి. ఎందుకని? తన దేవుడు తనతో ఉన్నాడని ఒక ధైర్యం నీకుందా బిడ్డ? నీ దేవుడు నీతో ఉన్నాడు. నీ తండ్రి, మన తండ్రి మనతో ఉన్నాడు. ఎప్పుడు కూడా శత్రు బలాలు లెక్కలు వేయొద్దు. శత్రు యొక్క సామర్థ్యాన్ని లెక్కలు వేయొద్దు. వ్యాధి యొక్క సామర్థ్యం లెక్కలు వేయద్దు. నీ అప్పు యొక్క మొత్తం ఏంటో వాటిని లెక్కలు వేయద్దు. దేవుడు తెలుసుకుంటే నీ అప్పు ఆప్టల్ ఒక ఆటాన లాంటిది, అంతే. దేవుడు తెలుసుకుంటే నీ వ్యాధి ఆప్టల్. చచ్చిపోయిన లాజర్ని లేపినవాడు దేవుడు. 4వ రోజున అద్భుతంగా సమాధానం బయటికి తీసుకొచ్చిన దేవుడు. ఆయన మెరాకిల్ చేయలేడా? విడిపోయిన నీ కుటుంబాన్ని కట్టలేడా? అవతల వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా సరే, అన్న నా భర్త పచ్చి తాగుబోతున్నా, అన్న నా కొడుకు భయంకరుడు అన్నాడు, మారడన్నా, దేవునికి అసాధ్యమైన ఏది లేదు. ఏ సైతాను, ఏ శాతపడి శక్తి, ఏ మాదిరి శక్తి, ఏ వ్యసనం ఆ బిడ్డను పట్టి గొలియాతు లాంటి శక్తితో బలంతో ఉందేమో దేవుడు అద్భుతంగా విడిపించగలడు. నువ్వు మాట్లాడు, విశ్వాసంతో ప్రకటించు. నీకు ఇచ్చిన అభిషేకం గొప్పది. ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేయడానికి నీ విశ్వాసాన్ని బట్టి రెడీగా ఉన్నాడు. అందుకనే అభిషేకాన్ని, సామర్థ్యాన్ని వెలిగిటి దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. ఆశ్చర్యకర నీకు వందనాలు నాయన. ఈ సండే 4th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్, దానికి సిద్ధపరచండి. మమ్మల్ని నీ కృపకు పాత్రలుగా చేయండి. ఏ చీకటి శక్తులు వాటి ప్రభావాలు ఎవరూ పనిచేయనివ్వద్దు. దుష్టుడిని బంధిస్తూ మీరు బంధించి నీ కృపయు సమాధానం క్షేమం ప్రతి ఒక్కరికి దయచేయండి. అయ్యా, దావీదు ఏ రీతిగా విశ్వాసాన్ని ప్రకటించాడు. వెనుక నువ్వున్నావు, మీరు ఇచ్చిన అభిషేకం ఉందని ఎంతో ధైర్యంగా ఆయన శత్రు యొక్క మాటలు లెక్క చేయలేదు. అలాగే మేము కూడా ఎప్పుడు కూడా సమస్యల వైపు చూడక ఆయన జీవము గల దేవుడు అని నీ వైపు చూస్తూ ఈ యుద్ధం యెహోవాదనే విశ్వాసంతో ముందుకు వేసి దీవెన పొందుకునే కృపాభాగ్యం మాకు దయచేయండి. నేను ఎవరి వ్యాధిస్తున్న వారు స్వస్థపరచండి. ఆ వ్యాధి ఎలాంటిదైనా, గొలియాతు లాంటిది నాయన, బలమైనదైనా సరే యేసు నామమున దాన్ని గద్దిస్తాను. మీరు గద్దించి విడుదల ఇవ్వండి. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. యేసు మరణకరమైన వ్యాధి నుంచి కూడా విడిపించండి. దీర్ఘకాల వ్యాధిని విడిపించండి. ఈ ఎరంటింగ్ ఫెస్టివల్స్ చేసరికి దీర్ఘకాల వ్యాధితో సఫర్ అయ్యే వాళ్ళు కూడా ప్రభావ, డయాబెటిక్, బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా, క్యాన్సర్ ఇచ్చే ఉన్న కూడా స్వస్థపడాలి. నార్మల్ రావాలి. కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా నార్మల్ రావాలి. అద్భుతాలు చేయండి. చీకటికి లైపరచండి. ఎవరికి జాబ్ లేదు వాడికి జాబ్స్ ఇవ్వండి. యేసు నామములో జాబ్స్ వచ్చునుగాక. యేసు నామములో గవర్నమెంట్ సెక్టార్లో, ప్రైవేట్ సెక్టార్లో జాబ్స్ వచ్చును. యేసు నామములో అద్భుతాలు జరుగునుగాక. ప్రమోషన్స్ ఇవ్వండి. ట్రాన్స్ఫర్స్ ఇవ్వండి. దీవెన ఇవ్వండి. ఆయన ఆ దివ్యకి అద్భుత రీతిలో కృప చూపించి మంచి సీట్ ఇస్తున్నాను నమ్ముచున్నాను. భీమన్న గారు ప్రమోషన్ చేయబడి నమ్ముచున్నాను. ఇంకెవరైతే ప్రేయర్ రిక్వెస్ట్ కూడా అందరూ కూడా దర్శించి దీవించి గొప్ప కార్యాలు చేయండి. చీకటికి లైపరచండి. ఇంకా అనేక మంది బిడ్డలు ఆయన పెళ్లి కోసం ఉన్నారు. మ్యారేజ్ కావాలి, మ్యారేజ్లో వాళ్ళు గర్భఫలం పొందాలి. ఈ సండే నుంచి ఈ 4 weeks నైనా మరి గర్భఫలం ఫ్రూట్స్ ఇస్తుండగా మీ దీవెన దయచేసి, ఏ బిడ్డ అయితే నాయన గర్భఫలం వాళ్ళు గర్భఫలం పొందాలి. దీవెన దయచేయండి. ప్రామిస్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. సిద్ధపు ల్యాండ్స్ ప్రాబ్లం సాల్వ్ చేసి మా పక్షం మీరు రాజ్యమేటి రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఇక్కడ కూడా ప్రభావ కృప చూపించి ఒక మంచి ల్యాండ్ మీరు సిద్ధపరుస్తాను నమ్ముచున్నాను. అద్భుతులు దీవెన ఇవ్వండి. నేను ఆ ఫంక్షనాలకు పే చేయడానికి 20 lakhs కావాలి. ఆ విషయంలో కృప చూపించి గొప్ప కార్యాలు దీవెన దయచేసి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘ ఆయుష్ కృప సమాధానం ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఫ్రెండ్స్, రేపటి దిన మన సాటర్డే స్పాన్సర్ మీట్ ఉంది. సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు. ఇంకా 20 lakhs మనం పే చేయాలి. మనం ఫంక్షన్ హాల్కి ఈ విషయాలు ప్రేరేపించబడి ముందుకు రండి. ఈవినింగ్ 4 నుంచి 8 వరకు ఉంటుంది.